వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. దక్షిణాది రాష్ట్రాల విషయంలో కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా దృష్టి పెట్టింది. ఇక నుంచి అంత సులువుగా విడిచిపెట్టకూడదని భావిస్తుంది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి పార్లమెంట్లో ఎదురైన పరిణామంతో తీవ్ర షాక్లో ఉంది కేంద్రం. అయితే దీనిని ఒక గుణపాఠంగా తీసుకుంది. అందుకే దక్షిణాది రాష్ట్రాలపై ఫుల్ ఫోకస్ పెట్టింది. కేవలం దక్షిణాది రాష్ట్రాలు వ్యతిరేకించడం వల్లే పార్లమెంట్లో ఈ బిల్లు పాస్ కాలేదని భావిస్తుంది. అందుకే దక్షిణాదిలో ఉన్న 5 రాష్ట్రాలు ఈసారి సత్తా చాటాలని చూస్తుంది. ముఖ్యంగా తెలంగాణ, తమిళనాడు, కేరళలో ఎలాగైనా పాగవేయాలని చూస్తుంది. అవకాశం ఉంటే సొంతంగా, లేకుంటే మిత్రుల పరంగా ముందుకు వెళ్లాలని భావిస్తోంది. 2029 ఎన్నికలను కసిగానే కొట్టాలని చూస్తుంది. తెలంగాణపై ఈసారి ప్రత్యేక దృష్టి పెట్టాలని భావిస్తుంది భారతీయ జనతా పార్టీ. ఇప్పటికే దానికి సంబంధించిన ఆచరణ సైతం ప్రారంభించింది. 2029 ఎన్నికల్లో తెలంగాణలో 17 పార్లమెంట్ స్థానాల్లో కనీసం 12కు పైగా సాధించాలని చూస్తుంది. అవసరం అనుకుంటే భారత రాష్ట్ర సమితిలో ఉన్న కీలక నాయకులందరినీ బీజేపీలోకి రప్పించాలని చూస్తుంది. పార్టీకి చెందిన మాజీ మంత్రి మల్లారెడ్డి ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణలో అధికారంలోకి రావడమే కాదు, మెజారిటీ ఎంపీ స్థానాలను కైవసం చేసుకునే దిశగా ఆలోచన చేస్తోంది. అందుకు ఏ చిన్న అవకాశాన్ని జారవిడుచుకునే పరిస్థితుల్లో లేదు భారతీయ జనతా పార్టీ. తమిళనాడులో సైతం బలమైన సీట్లపై గురిపెట్టింది. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 27 సీట్లలో మాత్రమే పొత్తులో భాగంగా పోటీ చేస్తోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడులో 12% ఓట్లను కైవసం చేసుకున్న బీజేపీ ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే కూటమి ద్వారా ముందుకు వెళ్తోంది. పెరిగే సీట్లు, ఓట్లను దృష్టిలో పెట్టుకుని ఓ ప్రణాళిక రచించనుంది. 2029 సార్వత్రిక ఎన్నికలకు తద్వారా బలమైన అభ్యర్థులను రంగంలోకి దించి వీలైనంత వరకు ఎంపీ సీట్లను పెంచుకోవాలని చూస్తుంది భారతీయ జనతా పార్టీ. కర్ణాటకలో ఈసారి స్వీప్ చేయాలని భావిస్తుంది బీజేపీ. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ నేరుగా అధికారంలోకి వచ్చింది ఆ రాష్ట్రంలోని. అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం బీజేపీ సత్తా చాటింది. 2029 సార్వత్రిక ఎన్నికల్లో ఏకపక్షంగా విజయం సాధించేందుకు గట్టిగానే పాములు కదుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక కేరళలో సైతం వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి బలమైన రాజకీయ పక్షంగా నిలవాలని చూస్తుంది బీజేపీ. తాజాగా అసెంబ్లీ ఎన్నికల్లో బలమైన అభ్యర్థుల్ని దించింది. సీట్ల కంటే ఓట్ల శాతాన్ని పెంచుకోవాలని చూస్తుంది. ఇప్పటికే ఆ రాష్ట్ర రాజధాని కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటింది బీజేపీ. అలా వచ్చే ఎన్నికల నాటికి కేరళలో బలమైన నియోజకవర్గాలను టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఒకవైపు లెఫ్ట్ కూటమి, మరోవైపు కాంగ్రెస్ కూటమి కొట్లాటలో తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోంది. ఏపీలో అయితే 3 పార్టీలతో ఉమ్మడి ప్రభుత్వం నడుస్తుంది. మొన్నటి ఎన్నికల్లో 25 పార్లమెంట్ స్థానాలకు 21 సీట్లను కూటమి కైవసం చేసుకుంది. ఈ సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం 25కి 25 పార్లమెంట్ సీట్లే టార్గెట్గా పావులు కదుపుతుంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఏపీ నుంచి 10 పార్లమెంట్ సీట్లను పొత్తులో భాగంగా కోరుకుంటోంది బీజేపీ. తద్వారా దక్షిణాది రాష్ట్రాల నుంచి దాదాపు 100కు పైగా పార్లమెంట్ సీట్లను కైవసం చేసుకుంటే ఉత్తరాది నుంచి మరో 250 స్థానాలను సాధిస్తే సునాయాసంగా కేంద్రంలో అధికారంలోకి రావచ్చునని అంచనా ఉంది. అయితే దక్షిణాది రాష్ట్రాల్లో పట్టు బిగించడం ద్వారా అనుకున్నది సాధించాలని చూస్తుంది. మరి అందులో ఎంత సక్సెస్ అవుతుందన్నదే వేచి చూడాలి. మీరేమనుకుంటున్నారు? సక్సెస్ రేట్ ఎంత అనుకుంటున్నారు? కామెంట్ చేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్తుందేనండి, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ప్రతి వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాన్ని నిస్సంకోచంగా కామెంట్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ ఈరోజు చాలా ప్రాబ్లమ్స్లో ఉందండి. దాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత మీ మీదే ఉంది. మిమ్మల్ని నమ్ముకొని మాత్రమే ఈ ఛానల్ నడుస్తుంది. కాబట్టి ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.